హలో గైస్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. మనం ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో కొంచెం వర్క్ అనేది ఇవ్వడం అయితే జరిగిందమ్మా. ఏమేమి ఇచ్చామంటే నేషనల్ టెక్నాలజీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? మే 11th రోజు అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. నేషనల్ స్పేస్ డే వచ్చేసేప్పుడు 28th ఫిబ్రవరి రోజు సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. నేషనల్ స్పేస్ డే ఎప్పుడమ్మా? 23rd ఆగస్ట్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మలేరియా గురించి అడిగాం. మలేరియా డే అనేది ఎప్పుడు అబ్జర్వ్ చేశారు? April 25th డే అనేది మలేరియా డే కింద అనేది అబ్జర్వ్ చేయడం అయితే జరిగింది. అయితే మలేరియా డిసీజ్కి సంబంధించి ఫస్ట్ వ్యాక్సిన్ ఏంటి అంటున్నారు. RTS అనే దాన్ని డిస్కస్ చేసాము. దాన్ని ASO1 అని కూడా అనడం అయితే జరుగుతుంది. రీసెంట్గా మనకి మ్యాట్రిక్స్ M అనేది ఏంటమ్మా అంటే మనకి సెకండ్ వ్యాక్సిన్ అనేది కూడా చెప్పడం అయితే జరిగింది. అది ఎవరెవరు డెవలప్ చేశారు? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు అండ్ ఇండియాకి సంబంధించి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వీళ్ళిద్దరు కలిసి దాన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. ఇండియాకి మలేరియా ఫ్రీ స్టేటస్ వచ్చిందంటే యాజ్ ఆఫ్ నవ్ అనేది ఇంకా రాలేదు. అది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ మలేరియా సంబంధించి మనం ప్రీవియస్ ఎపిసోడ్లో అన్ని డిస్కస్ చేసాం. 2023కి ఏ కంట్రీస్కి మలేరియా ఫ్రీ స్టేటస్ వచ్చింది, ఎట్ ద సేమ్ టైం 2024లో కూడా ఏ కంట్రీస్కి అనే వాటికి మలేరియా ఫ్రీ స్టేటస్ వచ్చింది కూడా ఒకసారి డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ టుడే వీఆర్ మూవింగ్ టు ది టుడేస్ ఎపిసోడ్. ఈరోజు తీసుకుంటే ఈరోజు ఎపిసోడ్లో మనకి మెయిన్గా తీసుకుంటే ఏంటమ్మా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇస్రోకి సంబంధించి శాటిలైట్ లాంచింగ్. దాన్ని ఆదిత్య L1 అంటున్నారు. ఆదిత్య అంటే మనకి ఇట్స్ రిలేటింగ్ టు ది సన్. ఆదిత్య అంటే ఏంటి? సూర్యుడికి సంబంధించి. దీన్ని ఏమంటారమ్మా అంటే ఫస్ట్ శాటిలైట్ రిలేటింగ్ టు సన్. ఓకేనా? సూర్యుడికి సంబంధించి మొట్టమొదటిసారిగా భారతదేశం టెస్ట్ చేసిన శాటిలైట్ ఏంటి అంటే ఆదిత్య L1 అని చెప్పుకోవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, దీన్నే ఫస్ట్ సోలార్ మిషన్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్పుకోవడం అయితే జరుగుతుంది. ఎప్పుడైనా మీకు శాటిలైట్స్ లాంచ్ చేసినప్పుడు దాని లాంచ్ వెహికల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అని డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఏమేమి ఇంపార్టెంట్? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్లో PSLVయా ఆర్ GSLVనా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. PSLV అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. దీన్ని ఏమంటారమ్మా అంటే థర్డ్ జనరేషన్ ఆఫ్ లాంచ్ వెహికల్స్ అంటారు. వీటిని ఏమంటారు? థర్డ్ జనరేషన్ ఆఫ్ లాంచ్ వెహికల్ అని అంటారు. అయితే ఇండియా అనేది లాంచ్ వెహికల్స్ చాలా డెవలప్ చేసింది. ఫస్ట్ ఏంటి? SLV3 అని చెప్పుకున్నాం. తర్వాత ASLM అని చెప్పుకున్నాం. తర్వాత ఏంటంటే PSLV. ఈ PSLV స్పెషాలిటీ ఏంటంటే మొట్టమొదటిసారిగా ఫర్ ది ఫస్ట్ టైం ఇస్రో యూజ్డ్ లిక్విడ్ ప్రొపలెంట్. ఓకేనా? లిక్విడ్ ఫ్యూయల్ అనేది యూజ్ చేయడం అయితే జరిగింది. దేనికమ్మా అంటే PSLVకి. ఓకేనా? PSLV ఇప్పుడు దాకా ఎన్ని టెస్ట్ చేశారని కూడా అడుగుతారు. ఎన్ని టెస్ట్ చేశారమ్మా అంటే 60th శాటిలైట్స్ అనేది టెస్ట్ చేయడం పంపించడం అయితే జరిగింది. దీన్ని ఎన్నోది అంటారమ్మా అంటే 59th అంటాం. ఓకేనా? మరి 60th శాటిలైట్ ఏంటి? PSLV C58. దాన్నే ఎక్స్పోసాట్ అని అనడం అయితే జరుగుతుంది. ఈ ఎక్స్పోసాట్ ఎప్పుడు లాంచ్ చేశారని చెప్పాము? January 1st, 2024లో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ PSLVనే మనం వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని కూడా అనడం అయితే జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా శాటిలైట్స్ అనేవి టెస్టింగ్లో ఉన్నప్పుడు, లాంచింగ్లో ఉన్నప్పుడు వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది మెయిన్గా ఎందుకు లాంచ్ చేశారమ్మా అంటే ఈ సన్కి సంబంధించి స్టడీ చేయడం కోసం. ఏం స్టడీ చేయాలంట? కరోనా అనే దాన్ని. మెయిన్ ఏంటమ్మా అంటే కరోనా అనే దాన్ని సన్కి సంబంధించి మెయిన్ ఏదైతే ఫోకస్ ఏరియా అనేది ఉంటుందో దాన్ని స్టడీ చేయడానికి, అండ్ సూర్యుడి దగ్గర ఎలాంటి విండ్స్ అంటే ఎలాంటి గాలులు వస్తున్నాయి, అక్కడ ఎలా రియాక్షన్ జరుగుతుంది అని చెప్పేసి దాన్ని అబ్జర్వ్ చేయడం కోసం ఇండియా లాంచ్ చేసిన శాటిలైట్. ఇది ఏ పొజిషన్లో ఉంటుందమ్మా అంటే L1 పొజిషన్. ఏ పొజిషన్లో ఉంటుందంట? L1 పొజిషన్లో అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఈ L1 పొజిషన్ అంటే ఏంటి? ఆదిత్య L1 అండి. లంగరింగ్ పాయింట్ అంటారు దాన్ని. ఓకేనా? ఇదేంటి? సన్ అనుకోండి. ఇక్కడ బ్లూ కలర్లో కనపడుతుంది కదా, ఇతను ఎవరమ్మా అంటే సన్. ఓకేనా? ఇక్కడ వచ్చి సన్కున్న న్యాచురల్ శాటిలైట్ ఏంటి? మూన్. ఓకేనా? మూన్ అనేది సన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎర్త్ అనేది ఏంటమ్మా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ అనేది ఏంటి? సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ ఎర్త్ దగ్గర నుంచి సూర్యుడికి మధ్యలో ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్నే L1 పాయింట్ అనడం అయితే జరుగుతుంది. అయితే L1 పాయింటే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే మన గ్రహణాలు టైంలో ఏవైతే గ్రహాలు అనేవి ఉంటాయి, గ్రహాల యొక్క నీడ అనేది మనకి ఈ శాటిలైట్ మీద పడుతుంది. అప్పుడు మనకి కరెక్ట్గా
అబ్జర్వేషన్ అనేది చేయడానికి ఉండదు. అయితే ఈ L1 పాయింట్ అనే వాటికి ఏంటమ్మా అంటే ఎక్లిప్స్ అంటారు. అంటే గ్రహణాల టైంలో కూడా ఎలాంటి ఇంపాక్ట్ అనేది కూడా ఉండదు. అందుకోసం L1 పాయింట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి సన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అక్కడ నుంచి అక్కడికి ఎంత డిస్టెన్స్ అమ్మా అంటే మనకి వచ్చేసి 1.5 మిలియన్ కిలోమీటర్స్. ఎంత డిస్టెన్స్ లోంచి అబ్జర్వ్ చేస్తుందంట 1.5 కిలోమీటర్స్ మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంచి ఈ ఆదిత్య L1 అనేది సన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకుంటాం. ఓకేనా. ఇది రీచ్ అవ్వడానికి మినిమం టైం ఎంత పడుతుంది అంటే 125 డేస్ పడుతుంది అని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇందులో తీసుకుంటే ఏంటమ్మా అంటే ఇది అబ్జర్వేషన్ క్లాస్ శాటిలైట్ అంటాం. ఇదేంటి సన్ని అబ్జర్వ్ చేస్తుంది. అలాగానే ఈ అబ్జర్వేషన్ శాటిలైట్లో తీసుకుంటే ఆదిత్య L1ని మనం సెకండ్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటారు. ఏమంటారు? సెకండ్ అబ్జర్వేషన్ శాటిలైట్. మరి ఫస్ట్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఏంటి? ఆస్ట్రోసాట్. ఏంటో అంటారు? ఆస్ట్రోసాట్ అనేది ఏంటమ్మా అంటే ఫస్ట్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఆదిత్య L1 ఇస్ ది సెకండ్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఈ రెండింటికి కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ ఆస్ట్రోసాట్ అనేది ఏ ఇయర్లో పంపించారంట? 2015లో పంపించడం అయితే జరుగుతుంది. ఓకే, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా. ఆదిత్య L1 అనేది ఏంటి? సూర్యుడికి సంబంధించి ఫస్ట్ శాటిలైట్ అండ్ అబ్జర్వేషన్ కేటగిరీకి సంబంధించి సెకండ్ శాటిలైట్. ఈ రెండు పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ L1 అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ L1 అనేది ఏంటమ్మా అంటే కంటిన్యూషన్. ఓకేనా, ఎప్పుడు కూడా సూర్యుడిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఎలాంటి గ్రహణాలు లేకుండా. L2 అంటే ఏంటమ్మా అంటే భూమి యొక్క నీడలో జోక్యం లేకుండా విశ్వాన్ని పరిశీలిస్తూ ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ L2 అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే ఈ సన్ యొక్క షాడో ఇంత లాంగ్ వస్తుందా అంటే పడదనమాట. అందుకోసమే మనకి ఎర్త్ యొక్క షాడోతో సంబంధం లేకుండా L2 అనేది కూడా L2 పాయింట్ అనేది కూడా ఉంది. ఓకే, దానికి సంబంధించి ఒకసారి చూసుకున్నామా. L4 అనేది ఏంటి అంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఈ సన్ దగ్గర నుంచి ఎర్త్కి తీసుకుంటే ఏ షేప్లో ఉంది? ట్రయాంగులర్ షేప్. ఆ రెక్టాంగులర్ షేప్లో ఉంచి మనకి ఎప్పుడు కూడా ఏంటమ్మా అంటే ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ట్రయాంగులర్ షేప్లో గుర్తుపెట్టుకొని ఈ ట్రయాంగులర్ షేప్లో ఉంచి కూడా ఎప్పుడు ఎర్త్ని సన్ని అబ్జర్వ్ చేస్తుంటుంది. దాన్ని L4 పాయింట్ L5 పాయింట్ అంటే. ఓకేనా. ఇక్కడ సన్ దగ్గర నుంచి బియాండ్ ది సన్. ఓకేనా, సన్కి బ్యాక్ సైడ్ వస్తుంది. దీన్ని ఏ పాయింట్ అంటున్నారు? L3 పాయింట్ అంటున్నారు. ఓకేనా. ఇవి చాలా సింపుల్ అమ్మా, మీరు అంత కష్టపడాల్సిన పని లేదు. L1 అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి, సన్కి ఎర్త్కి మధ్యలో ఉంటే L1 పాయింట్ అంటాం. ఓకేనా. L1 పాయింట్ అంటే. L3 అంటే ఏంటమ్మా అంటే సూర్యుడికి వెనక సైడ్ ఉంటే L3 పాయింట్ అంటాం. అండ్ నెక్స్ట్ L4 అండ్ L5 ఏంటమ్మా అంటే ఈక్విటోరియల్ ట్రయాంగిల్. ఓకేనా, ట్రయాంగిల్ షేప్లో ఉండి సన్ని అబ్జర్వ్ చేయడాన్ని L4 అండ్ L5 పాయింట్ అంటాం అయితే జరుగుతుంది. L2 అంటే ఏంటమ్మా అంటే ఈ ఎర్త్కి బిహాండ్ వచ్చి ఎర్త్కి దాటేసి వెళ్ళిపోయి అక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. దాన్ని L2 పాయింట్స్ అంటాం. ఎందుకంటే L1 అనేది న్యూస్లో ఉంది కాబట్టి ఈ పాయింట్స్ అన్ని కూడా ఒకసారి రిఫరెన్స్ కింద చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ G20 సమ్మిట్. G20 సమ్మిట్కి సంబంధించి చాలా మీటింగ్స్ కూడా జరిగాయి. షేర్పా మీటింగ్స్ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ మీటింగ్స్ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా అదర్ దాన్ దిస్ వీటితో కంపేర్ చేసి చాలా మీటింగ్స్ అనేవి కూడా జరగడం అయితే జరిగింది. అసలు వాట్ ఈస్ G20? ఈ G20 అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్. ఈ గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ అంటే 19 కంట్రీస్ ప్లస్ 1 యూనియన్ అంటాం. ఈ 1 యూనియన్ పేరు ఏంటమ్మా అంటే యూరోపియన్ యూనియన్ అంటాం. అయితే 2023 సంవత్సరానికి గాను ఇండియా అనేది ఇంకొక కంట్రీని రిఫర్ చేయడం అయితే జరిగింది, ఇంకొక యూనియన్ని. ఎవరు ఆ యూనియన్ అంటే ఆఫ్రికన్ యూనియన్. ఏంటి? ఆఫ్రికన్ యూనియన్. మొత్తం తీసుకుంటే ఈ G20లో ఎన్ని ఉన్నాయమ్మా అంటే 19 కంట్రీస్ ప్లస్ 2 యూనియన్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఓకేనా. G20 ఇప్పుడు 2023లో మెంబర్డ్ కంట్రీస్ ఎంతమంది అంటే 19 కంట్రీస్ ప్లస్ 2 యూనియన్స్. 2023 సంవత్సరం కాను ఇండియా రిఫర్ చేయడం అయితే జరిగింది ఆఫ్రికన్ యూనియన్కి మెంబర్షిప్ ఇవ్వండి అని. అయితే ద మెంబర్డ్ కంట్రీస్ ఆర్ ఆల్సో అగ్రీడ్. అవి కూడా అగ్రీ చేసి ఫైనల్గా ఈ G20లో వచ్చేసి మొత్తం ఎన్ని ఉన్నాయంట 19 కంట్రీస్ ప్లస్ 2 యూనియన్స్ అనేవి ఉండడం అయితే జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అసలు ఈ G20 ఎందుకు ఫామ్ అయింది అంటే మనకి మెయిన్గా తీసుకుంటే
ఆసియాకి సంబంధించి 1999 ఆ టైంలో వచ్చేసి ఏంటమ్మా అంటే ఆర్థిక సంక్షోభం అనేది రావడం అయితే జరిగింది. డిప్రెషన్స్ అంటాం కదా, అలాంటివి రావడం అయితే జరిగింది. అలాంటివి వచ్చినప్పుడు ఈ మేజర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆసియా దేశాలన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఎందుకు అంటే మనకి ఎప్పుడైనా సరే ఆర్థిక సంక్షోభం వస్తే గూడ్స్ అనే వాటికి వాల్యూ ఉండదు, ఉన్న కాస్ట్ అనే వాటికి వస్తువులు ఉన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉందంటే దానికి ఇంకా ప్రైస్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. అలా దేశాలు నష్టపోవడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఈ G20 అనేది ఏంటమ్మా అంటే మెయిన్గా వచ్చేసి మనకి ఇవి దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తాయంటే ఎకానమీ. ఓకేనా, ఆల్రెడీ మన నాటో ఉన్నాం. నాటో ఏంటి? మిలిటరీ అలయన్స్. ఇదేంటమ్మా అంటే మెయిన్గా తీసుకుంటే ఇది దేని మీద? ఎకానమీ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకో. అయితే ఈ G20కి సంబంధించి ఈ 2023 సంవత్సరంలో మనకి ఇండియాలో జరిగింది. అయితే ఇది ఎప్పటి నుంచి జరిగింది అంటారు. ఓకేనా, అయితే ఇండియాలో ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందమ్మా అంటే 1 డిసెంబర్ 2022 టు 30 నవంబర్ 2023. ఈ ఇయర్లో వచ్చేసి మనకి ఈ 1 ఇయర్ని ఏమంటారమ్మా అంటే G20 అఫీషియల్ ప్రెసిడెన్సీ అంటాం. అఫీషియల్ ప్రెసిడెన్సీ అంటే భారతదేశం అయితే హోస్ట్ చేసిన ఇయర్ని డిసెంబర్ 1 దగ్గర నుంచి 30 డిసెంబర్ 2023 వరకు హోస్ట్ చేయడం అయితే జరిగింది. దీన్ని ప్రెసిడెన్సీ ఇయర్ అంటాం. దీనికన్నా ముందు ఈ G20ని ఎవరు హోస్ట్ చేశారమ్మా అంటే ఇండోనేషియా వచ్చేసి హోస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే దీని తర్వాత అంటే ఇండియా తర్వాత ఎవరు హోస్ట్ చేస్తున్నారమ్మా అంటే బ్రాజిల్. ఓకేనా, ఏ దేశం హోస్ట్ చేస్తుందమ్మా అంటే బ్రెజిల్ దేశం అనేది హోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కొంచెం జాగ్రత్తగా స్టార్టింగ్గా గుర్తుపెట్టుకోండి. అయితే ఈసారి ఏం చేశారమ్మా అంటే ఈ G20కి సంబంధించి లోగోస్ అన్నీ కూడా ఏం చేశారు అంటే ఇండియాకి సంబంధించి తీసుకోవడం అయితే జరిగింది. ఈ లోగోలో తీసుకుంటే మనకి సాఫ్రాన్, వైట్, గ్రీన్ ఉంది. ఇవే కలర్స్ మనకి నేషనల్ ఫ్లాగ్ కలర్స్ అనమాట. G20 థీమ్ లోగో కలర్స్ యాజ్ డైరెక్ట్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ది నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా. ఈ నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేసి దీన్ని ఇన్స్పైర్ చేసుకోవడం అయితే జరిగింది. ఏంటి? సాఫ్రాన్, వైట్, గ్రీన్ అండ్ బ్లూ అనే వాటిని ఎక్కడి నుంచి తీసుకున్నామా అంటే నేషనల్ ఫ్లాగ్ నుంచి తీసుకోవడం అయితే జరిగింది. అండ్ లోటస్ ఫ్లవర్ అనే దాన్ని కూడా తీసుకోవడం అయితే జరిగింది. ఈ లోటస్ ఫ్లవర్స్కి వచ్చేసి ఎన్ని ఫోక్స్ ఉన్నాయమ్మా అంటే మీరు చూడండి, 1 పెటల్స్ ఎన్ని ఉన్నాయి? 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ 7 రిప్రజెంటేషన్ ఏంటమ్మా అంటే 7 కాంటినెంట్స్ అని వాళ్ళ మోటో అనమాట. ఓకేనా, ఎక్కడ పైన ఎర్త్ పెట్టారు. ఎర్త్ అంటే ఈ ఎర్త్ మీద మొత్తం ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి? 7 కాంటినెంట్స్ రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అయితే కింద కూడా భారత్ అని రాశారు. ఇది ఏ లాంగ్వేజ్ నుంచి రాశారమ్మా అంటే దేవనాగరి స్క్రిప్ట్ నుంచి రాయడం అయితే జరిగింది. తర్వాత G2023 ఇండియా అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ వీటి కింద ఏం చేశారమ్మా అంటే మనకి వసుదైక కుటుంబం అనే దాన్ని బాగా ప్రమోట్ చేయడం అయితే జరిగింది. ఈ G20 మీటింగ్స్లో ఏం ప్రమోట్ చేశారమ్మా అంటే వసుదైక కుటుంబం. వసుదైక కుటుంబం అంటే 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్. ఓకేనా, 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్ అనే దాన్ని ప్రమోట్ చేశారు. అయితే ఈ వసుదైక కుటుంబం అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారమ్మా అంటే మనకి ఉపనిషత్తుల నుంచి తీసుకోవడం అయితే జరిగింది. ఏ ఉపనిషత్ అంటే మాహీ ఉపనిషత్. ఏ ఉపనిషత్ అమ్మా అంటే మాహీ ఉపనిషత్ నుంచి తీసుకోవడం అయితే జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనకి సత్యమేవ జయతే ఉంది, అది కూడా ఎక్కడ నుంచి తీసుకున్నాము? ఉపనిషత్తుల నుంచి తీసుకోవడం అయితే జరిగింది. ఏ ఉపనిషత్ అంటే మండూకా ఉపనిషత్. ఇదేంటి? వసుదైక కుటుంబం ఇస్ డైరెక్ట్లీ టేకెన్ ఫ్రమ్ ది మాహీ ఉపనిషత్. ఓకేనా, ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి మనకి? మొత్తం 108. ఎన్ని ఉన్నాయమ్మా అంటే 108 ఉపనిషత్తులు అనేవి ఉండడం అయితే జరిగింది. ఓకేనా, దీనికి సంబంధించి ఇంకా చెప్పుకోవాలి అంటే మెయిన్గా తీసుకుంటే ఏంటమ్మా అంటే ఈ గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ మీద కూడా ఈ G20 అనేది మెయిన్గా డిస్కస్ చేస్తూ ఉంటుంది. వీటితో పాటు ఏవైనా మెయిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయో వాటిని కూడా డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. అలాంగ్ విత్ దిస్ అంటే ఈ కంట్రీస్ కాకుండా ఏవి 19 కంట్రీస్ ప్లస్ 2 యూనియన్స్ కాకుండా ఇంకా ఏం చేశారమ్మా అంటే అదర్ కంట్రీస్ అనే వాటిని కూడా ఇన్వైటరీ కంట్రీస్ అంటాం. వాళ్ళని కూడా పిలవడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా ఏంటమ్మా అంటే ఇన్వైటరీ G20కి సంబంధించిన ఇన్విటేషన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఎక్కడ? ఇండియాకి సంబంధించి. ఇవి కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఏంటమ్మా అంటే G20 అనేది అసలు ఎప్పుడు ఫామ్ అయింది అంటే మెయిన్గా తీసుకుంటే 1999లో వచ్చేసి మనకి ఆసియా ఆర్థిక సంక్షోభం అనేది రావడం అయితే జరిగింది. దాని తర్వాత కూడా ఏంటమ్మా అంటే ఈ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ దేశాలకు సంబంధించి ఫైనాన్స్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకొని 2007 దగ్గర నుంచి వచ్చేసి అంతా
డిస్కస్ చేసుకుని 2007 2008కి డిస్కస్ చేసుకొని 2009లో వచ్చేసి అఫీషియల్గా ది ఫార్మ్డ్ యాజ్ ది G20. ఓకేనా, G20 అనేది ఫామ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, G20 అనేది ఫస్ట్ మీటింగ్ 2009లో జరగడం అయితే జరిగింది. ఏ దేశం హోస్ట్ చేసింది అంటారు. ఓకేనా, యూరోపియన్ యూనియన్. ఎక్కడమ్మా అంటే లండన్లో వచ్చేసి ఫస్ట్ G20 మీటింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. మరి సెకండ్ మీటింగ్ ఎవరు హోస్ట్ చేశారు అంటే కెనడా. ఓకేనా, 2023కి ఎవరు హోస్ట్ చేశారు? ఇండియా. బిఫోర్ టు ఇండియా ఎవరు హోస్ట్ చేశారు? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరమ్మా అంటే మనకి ఇండోనేషియా. ఓకేనా, తర్వాత ఇండియా తర్వాత ఎవరు హోస్ట్ చేస్తున్నారు అంటారు? బ్రెజిల్ దేశం అనేది హోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. వీళ్ళు మెయిన్గా G20 అంటే ఏంటమ్మా అంటే మెయిన్గా వచ్చేసి దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు? ఆర్థిక సమస్యల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి ఆర్థిక సహకారంతో మెయిన్గా ఆర్థిక సహకారాన్ని అన్ని దేశాలు అందించుకుంటూ ఆర్థిక పరంగా అన్ని విధాలుగా డెవలప్ అవ్వాలి. ఎవరమ్మా అంటే ఏషియా కంట్రీస్, మిగిలిన కంట్రీస్ అనే వాటికి కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే ఇందులో ఓన్లీ ఆసియా దేశ ఖండాలే ఉంటాయా అంటే మెంబర్స్ అంటే కాదు, ఎవరైనా ఉండొచ్చు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవంతా కూడా ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి జస్ట్ నామినల్గా G20కి సంబంధించి గుర్తుపెట్టుకోండి. ఈ షేర్పా మీటింగ్ ఎక్కడ జరిగిందమ్మా అంటే ఉదయ్పూర్లో జరిగింది. మెయిన్ మీటింగ్ ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరగడం అయితే జరిగింది. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా వస్తానే ఉంది. కాకపోతే ఏంటంటే ఒకసారి నామినల్గా ఇదంతా కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, G20 అంటే ఎకనామిక్ బేసిస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. వసుదైక కుటుంబం ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే దీనికి సంబంధించి 2023 గాను ఆఫ్రికన్ యూనియన్ కూడా G20లో జాయిన్ అవ్వడం అయితే జరిగింది. ఈ G20 దేశాలు కూడా అఫీషియల్గా అప్రూవల్ చేయడం అయితే కూడా జరిగింది. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే భారతదేశానికి సంబంధించి ఫస్ట్ మ్యాపింగ్ మ్యూజియం అనే దాన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. దీన్ని ఏమంటారమ్మా అంటే నేషనల్ కార్టోగ్రఫీ మ్యూజియం. ఇండియాకి సంబంధించి ఫస్ట్ కార్టోగ్రఫీ మ్యూజియం అనేది ఎక్కడ తీసుకొని వచ్చారు అంటే ముస్సోరీ. ఎక్కడ తీసుకొచ్చారమ్మా అంటే ముస్సోరీ. ఎవరమ్మా అంటే ఉత్తరాఖండ్కి సంబంధించిన టూరిజం అండ్ కల్చరల్ మినిస్టర్ గారు దీన్ని ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఏంటంటే ఫస్ట్ కార్టోగ్రఫీ మ్యూజియం. కార్టోగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ మ్యాప్స్. ఓకేనా, మనకి మ్యాప్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్నే కార్టోగ్రఫీ అంటారు. ఓకేనా, ఎర్త్క్వేక్స్ గురించి సెసిమాలజీ ఆర్ సెస్మోగ్రాఫ్స్ అంటారు. ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఫస్ట్ టైం ఎక్కడ ఇనాగ్రేట్ చేశారమ్మా అంటే ముస్సోరీ ప్రాంతంలో అనేది హోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇది ఎక్కడ తీసుకువచ్చారు అంటే జార్జ్ ఎవరెస్ట్ హౌస్. ఏంటమ్మా అంటే జార్జ్ ఎవరెస్ట్ హౌస్లో వచ్చేసి దీన్ని బిల్డ్ చేయడం అయితే జరిగింది. ఈ జార్జ్ ఎవరెస్ట్ హౌస్ అనేది ఏ సంవత్సరంలో కట్టారమ్మా అంటే 1832లో కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. దాన్ని రీమోడలింగ్ చేసి అట్ ప్రజెంట్ జార్జ్ ఎవరెస్ట్ హౌస్ని నేషనల్ కార్టోగ్రఫీ మ్యూజియం కింద అనేది కన్వర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఏవైతే ఓల్డ్ బిల్డింగ్స్ అనేవి ఉంటాయో వాటిని రీమోడలింగ్ చేసి ఇలా డెవలప్ చేసినప్పుడు మనం చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి రీసెంట్గా లోతాల్ హిస్టారికల్ సైట్ని ఏం చేశారు? నేషనల్ మ్యారిటైమ్ కాంప్లెక్స్ కింద కన్వర్ట్ చేశారు. అలాంటివి లేదు అంటే మనకి ఇలా డైరెక్ట్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. జార్జ్ ఎవరెస్ట్ హౌస్ ఈజ్ రీబిల్ట్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ విచ్ పర్పస్ అంటాడు. ఏంటమ్మా అంటే కార్టోగ్రఫీ మ్యూజియం కింద అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్కి సంబంధించి ఏంటమ్మంటే ఉదర్భవ్ అంటే ఏంటమ్మా అంటే ఏదైతే ఇండియన్ ఆర్మీ అనేది ఉందో ఇండియన్ ఆర్మీ అనేది ప్లస్ యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వీళ్ళిద్దరూ కలిసి ఏవైతే ఏన్షియంట్ టెక్నిక్స్ ఉంటాయో పురాతనమైన విధానాలు ఏవైతే ఉంటాయో వాటిని ఫాలో అవ్వడం కోసం తీసుకొని వచ్చిన ప్రాజెక్ట్ నేమ్ ఏంటమ్మా అంటే ఉదర్భవ్. ఓకే, ఉదర్భవ్ అంటే ఏంటమ్మా అంటే మనకి ఇండియన్ ఆర్మీ ప్లస్ యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వీళ్ళిద్దరూ కలిసి ఏవైతే ఓల్డ్ టెక్నిక్స్ అనేవి ఉంటాయో వాటిని ఫాలో అయ్యే విధానాన్నే మనం ఏంటమ్మా అంటే ఈ ప్రాజెక్ట్ అనేది అనడం అయితే జరుగుతుంది. అది పురాతనం భారతదేశానికి సంబంధించి పురాతనమైన టెక్నిక్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉంటారు. అసలు యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఏంటమ్మా అంటే ఇది నేషనల్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ సర్వీసెస్ కింద ఉన్న ఒక ఆర్గనైజేషన్. ఈ నేషనల్ సర్వీసెస్ సంబంధించి ఏంటమ్మా అంటే జాతీయ భద్రత మరియు రక్షణ సేవల్ని ఈ సంస్థని మనం ఏమంటారమ్మా అంటే థింక్ ట్యాంక్ అంటారు. దేనికి సంబంధించి? సెక్యూరిటీ పరంగా సంబంధించి. ఇండియాకి సంబంధించి థింక్ ట్యాంక్ అని దేన్ని అంటారు? నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ని ఏమంటాము? థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియా అంటాం. ఇప్పుడు ఇదేంటి? సర్వీసెస్కి సంబంధించి
నేషనల్ డిఫెన్స్ సర్వీసెస్ సంబంధించి సెక్యూరిటీ పరంగా దేన్ని థింక్ ట్యాంక్ అంటామా అంటే జాతీయ భద్రత మరియు రక్షణ సేవను అయితే అనడం అయితే జరుగుతుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందమ్మా అంటే న్యూఢిల్లీ ప్రాంతంలో ఉండడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి ప్రాజెక్ట్ కాబట్టి ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. మెయిన్గా వీటి మీద అనేది కాన్సన్ట్రేట్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి స్టాటికల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి. ఓకే, అయితే ఇక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఈసారి ఏం చేశారు అంటే మన యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ వచ్చేసి ఆర్గనైజేషన్ ఆఫ్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్, ఏంటి మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ అనే దాన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎక్కడమ్మా అంటే మనకు వచ్చేసి ఎక్కడ స్టార్ట్ చేశారు అనేది మనకు వచ్చేసి ఎక్కడ అంటే మేఘాలయ ప్రాంతంలో వచ్చేసి దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా ఒకసారి నామినల్గా చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జిఐ ట్యాగ్. జిఐ ట్యాగ్ సంబంధించి ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి యాక్స్ అనే వాటి మిల్క్ నుంచి చీజ్ అనేది తయారు చేయడం అయితే జరుగుతుంది. ఆ చీజ్కి గాను మనకి ఏంటంటే జిఐ ట్యాగ్ అనేది రావడం అయితే జరిగింది. దాని పేరు ఏంటమ్మా అంటే యాక్ మిల్క్. ఫస్ట్ యాక్ మిల్క్ ప్రోడక్ట్కి సంబంధించి మొట్టమొదటిసారిగా జిఐ ట్యాగ్ అనేది వచ్చింది. ఓకేనా. యాక్స్ అంటే మనకు ఐడియానే ఉంటుంది, ఒకసారి చూడండి. యాక్స్ అంటే మనకి లైక్ బఫెలోస్ లానే ఉంటాయి, కొంచెం షార్ట్గా ఉంటాయి. ఓకేనా, అది ఒకసారి చూడండి అమ్మా. ఓకేనా, దీనికి సంబంధించి ఫస్ట్ వాటి మిల్క్కి సంబంధించి ఫస్ట్ జిఐ ట్యాగ్ ఎవరికి వచ్చిందంట? అరుణాచల్ ప్రదేశ్కి అయితే రావడం అయితే జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ యాక్ట్ వచ్చేసి వాటి మిల్క్ ప్రోడక్ట్స్కి వచ్చేసి ఫస్ట్ జిఐ ట్యాగ్. ఇది కూడా కొంచెం ఒకసారి నామినల్గా చూసుకోండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్స్కి సంబంధించి న్యూ డీజీ డైరెక్టర్ జనరల్గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఈ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారమ్మా అంటే ఏవైతే బోర్డర్ ఏరియాస్ అనేవి ఉంటాయో అక్కడికి సంబంధించి రోడ్స్ బిల్డ్ చేయడం కానీ, లేదు టన్నల్స్ కన్స్ట్రక్షన్ చేయడం కానీ, లేదు అంటే మనకి ఫైర్ బేసెస్ కన్స్ట్రక్ట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళే చేస్తూ ఉంటారు. ఇప్పటిదాకా తీసుకుంటే మనకి అటల్ టన్నల్ అవ్వచ్చు. ఓకేనా, కన్స్ట్రక్ట్ చేసింది ఎవరమ్మంటే BRO, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్. బ్రో అంటే ఏంటంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ డీజీ ఎవరున్నారమ్మంటే లెఫ్టినెంట్ జనరల్ రఘు శ్రీనివాసన్ గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఎవరంటే ఈయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ బ్రో. ఓకే, ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అయితే ఈ బ్రో అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారమ్మా అంటే మనకి May 7th రోజు వచ్చేసి 1960లో వచ్చేసి స్థాపించడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇదేం చేస్తుందమ్మా అంటే బోర్డర్ ఏరియాస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, ఈసారి వచ్చేసి మనకి వాళ్ళు ఎన్నో యానివర్సరీ చేసుకున్నారమ్మంటే 64th రైజింగ్ డే కింద సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. వాళ్ళు అప్రాక్సిమేట్లీ ఎన్ని కిలోమీటర్స్ రోడ్ కన్స్ట్రక్ట్ చేశారమ్మా అంటే 63,000 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ అనేది బిల్డ్ చేయడం అయితే జరిగింది. 976 బ్రిడ్జెస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. 6 టనెల్స్ అనేది ఎయిర్ ఫీల్డ్స్ వచ్చేసి 21 అనేది కూడా డెవలప్ చేయడం అయితే జరిగింది. ఇది స్టాటిస్టికల్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా అంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటమ్మా అంటే గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ఒక విలేజ్కి వచ్చేసి ఓకేనా ఏమి ఇచ్చారమ్మంటే టూరిస్ట్ విలేజ్ అనే టైటిల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఏ విలేజ్ అంటే అది ఓకే దోర్డో గ్రామం. ఏంటి దోర్డో విలేజ్కి వచ్చేసి ఏంటమ్మా అంటే ఎక్కడుంది? కచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ది గుజరాత్ రాష్ట్రంలో ఉండడం అయితే జరిగింది. దీన్ని ఏమంటున్నారమ్మా అంటే బెస్ట్ టూరిజం విలేజ్. దీన్ని ఏమంటున్నారు? బెస్ట్ టూరిజం విలేజ్ అనేది టైటిల్ అనేది రావడం అయితే జరిగింది. ఓకేనా, బెస్ట్ టూరిజం విలేజ్ ఎవరిచ్చారమ్మా అంటే యునైటెడ్ నేషన్స్కి సంబంధించి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. ఏంటి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వచ్చేసి ఉత్తమ పర్యాటక గ్రామంగా దొరడో విలేజ్కి అనేది రావడం అయితే జరిగింది. ఇది ఎక్కడుంది? గుజరాత్ రాష్ట్రంలో ఉండడం అయితే జరిగింది. ఇది ఎవరిచ్చారు ఈ రిపోర్ట్ అనేది? యునైటెడ్ నేషన్స్ వాళ్ళకి సంబంధించి ఇచ్చారు. అందుకోసం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 2023 గాను యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ సంబంధించి బెస్ట్ విలేజ్ ఎవరికి ఇచ్చారమ్మా అంటే దొరడో విలేజ్కి రావడం అయితే సరే. ఓకేనా, దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే ఇది ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1975లో వచ్చేసి ఫామ్ అవడం అయితే జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయమ్మా అంటే స్పెయిన్ దేశంలో ఉండడం అయితే జరిగింది. మాడ్రియన్ స్పెయిన్ దేశంలో వచ్చేసి ఉండడం అయితే జరిగింది. దేని హెడ్ క్వార్టర్స్? వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే 6th యానివర్సరీ ఆర్ 6th ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే మీకు చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా అంటే వన్ అండ్ ఓన్లీ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ హ్యావింగ్ ది హెడ్ క్వార్టర్స్ ఇన్ ఇండియా.
ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఒకటే ఒక ఆర్గనైజేషన్ ఇండియాలో ఉంది, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఇండియాలోనే కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. ఎక్కడమ్మంటే గుర్గాంలో వచ్చేసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉండడం అయితే జరిగింది. దీనికి సంబంధించి 6th అసెంబ్లీ అనేది కండక్ట్ చేశారు. ఎక్కడమ్మా అంటే ఇండియాలోనే కన్స్ట్రక్ట్ చేశారు. ఎక్కడ అంటే ఇండియా, ఎక్కడంట న్యూఢిల్లీ. ఓకే, ఎక్కడ అంట ఇలా అసెంబ్లీ జరిగింది, న్యూఢిల్లీలో జరగడం అయితే జరిగింది. ఓకేనా, ఇది కూడా ఒకసారి చూసుకోండి. అసలు ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఎప్పుడు తీసుకొచ్చారమ్మా అంటే COP21 మీటింగ్, దీన్నే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు. ఈ COP21 మీటింగ్ 2015లో వచ్చేసి అఫీషియల్గా ఏంటమ్మా అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కావాలి అని చెప్పేసి అందులో ఇండియా అండ్ ఫ్రాన్స్ యాజ్ ది ఫౌండింగ్ మెంబర్స్ కింద ఉండి దీన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే సిగ్నేచర్ చేసిన ఎన్ని అఫీషియల్ కంట్రీస్ ఉన్నాయమ్మంటే 116 కంట్రీస్ అనేది ఉండడం అయితే జరిగింది. ఫుల్ టైం మెంబర్స్ కింద వచ్చేసి 94 కంట్రీస్ అయితే ఉండడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే ఇన్స్టాలేషన్ ఆఫ్ 1000 gigawatts ఆఫ్ సోలార్ ఎనర్జీ కెపాసిటీ బై ద ఇయర్ ఆఫ్ 2030. 2030 సంవత్సరం కల్లా వచ్చేసి 1000 gigawatts అనేదాన్ని సోలార్ ఎనర్జీ అనేదాన్ని ఇన్స్టాల్ చేయాలి. ఎంత వర్త్ అమ్మా అంటే $1000 బిలియన్ అనేదానికి కూడా అంత వర్త్ అనేదాన్ని కూడా ఇన్వెస్ట్ చేయాలి సోలార్ ఎనర్జీ మీద అనేది వీళ్ళ యొక్క మెయిన్ మోటో అన్నమాట. నెక్స్ట్ ఏంటమ్మా అంటే మనకి ఆర్మీకి సంబంధించి కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఏంటమ్మా అంటే గరుడ శక్తి అని ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైనా సరే మనం ఇండివిజువల్గా డిస్కస్ చేస్తున్నాం. ఇండివిజువల్గా కాకుండా ఈ ఒక్కసారి చార్ట్ అనేది ఒకసారి అందరూ ఒకసారి చదువుకోవడానికి ట్రై చేయండి. గరుడ శక్తి అని, యుకవేరియన్ అని, ఓకే, హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఎవరికి సంబంధించిందమ్మా అంటే చైనాకి సంబంధించిందని, వజ్ర ప్రహార్ ఇండియా అండ్ అమెరికాకి సంబంధించింది, యుద్ధ్ అభ్యాస్ ఇండియా అండ్ అమెరికాకి సంబంధించింది. అక్కడ ఇలాంటివి వచ్చినప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. సూర్య కిరణ్ అనేది ఎవరికి సంబంధించిందమ్మా అంటే ఇండియా అండ్ నేపాల్. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఈ విన్యాసాలు ఏవైతే మనకి న్యూస్లో ఉంటాయో అవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కటి చదవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ త్రిపుర చీఫ్ మినిస్టర్ గారు ఏం చేశారమ్మా అంటే ఇట్స్ అ 4th స్టేట్ టు బికమ్స్ యాజ్ ఏ ఈ క్యాబినెట్. ఈ క్యాబినెట్ అంటే ఏంటమ్మా అంటే ఎలాంటి పేపర్స్ అనేవి ఇక్కడ పబ్లిష్ చేయరు. మనకి అసెంబ్లీకి సంబంధించి చాలా రిపోర్ట్స్ కానీ బిల్స్ అనే వాటిని పబ్లిష్ చేస్తూ ఉంటారు, ప్రింట్అవుట్స్ ఇస్తూ ఉంటారు. అలా కాకుండా మొత్తం కూడా ఆన్లైన్ చేయడం అయితే జరిగింది. దాన్ని ఈ క్యాబినెట్ సిస్టమ్ అంటారు. అక్కడ అసెంబ్లీకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా కానీ పేపర్ అనేది యూజ్ చేయరు. మొత్తం కూడా ఏమి యూజ్ చేస్తారమ్మా అంటే డిజిటలైజేషన్ అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. త్రిపుర రాష్ట్రం అనేది 4th స్టేట్ టు ఎస్టాబ్లిష్డ్ ది ఈ క్యాబినెట్ సిస్టమ్. 4వ రాష్ట్రం కింద అనేది మనకి ఏంటమ్మా అంటే ఈ క్యాబినెట్ వ్యవస్థను తీసుకొని వచ్చిన దేశం అనమాట, రాష్ట్రము. ఎవరు డెవలప్ చేశారమ్మా అంటే నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళిద్దరూ కలిసి దీన్ని ఏం చేశారమ్మా అంటే ఈ క్యాబినెట్ సిస్టానికి హెల్ప్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇందులో ఏంటమ్మా అంటే పేపర్ సేవ్ చేయాలని కానీ ఫ్యూయల్ సేవ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటమ్మా అంటే మ్యాన్ పవర్ అనేది తగ్గించడం కోసం ఏంటమ్మా అంటే ఈ క్యాబినెట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఏంటిది 4th స్టేట్. ఎన్నో రాష్ట్రం అని చెప్పామమ్మా అంటే 4వ రాష్ట్రం కింద అనేది ఈ క్యాబినెట్ తీసుకుంది. అయితే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ఎన్నో రాష్ట్రం అమ్మా అంటే 2వ రాష్ట్రం. ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి కదా, 7 సిస్టర్స్ అంటాం కదా, ఈ 7 సిస్టర్స్ సంబంధించి 2nd స్టేట్ టు అడాప్ట్ ది ఈ క్యాబినెట్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఏంటమ్మా అంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఈ 3 రాష్ట్రాలు అనేది ఫస్ట్, సెకండ్ అనేది ఈ క్యాబినెట్ సిస్టమ్ తీసుకుంటే అండ్ త్రిపుర అనేది 4th స్టేట్. అయితే ఈశాన్య రాష్ట్రాల్లో మొదటి రాష్ట్రం ఏంటి ఈ క్యాబినెట్ సిస్టమ్ని తీసుకున్న వాళ్ళు, డెవలప్ చేసుకున్న వాళ్ళు? అరుణాచల్ ప్రదేశ్ ఇస్ ది ఫస్ట్ స్టేట్. సెకండ్ స్టేట్ ఏంటమ్మా అంటే త్రిపుర. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే హిందూ టెంపుల్స్కి సంబంధించి ఫస్ట్ టైం అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాకి సంబంధించి హిందూ టెంపుల్స్ అనేది 2nd బిగ్గెస్ట్ టెంపుల్ అనేది ఇనాగరేట్ చేయడం అయితే జరిగింది. రీసెంట్గా మోడీ గారు కూడా వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే దుబాయ్కి సంబంధించి ఒక హిందూ టెంపుల్ ఓపెనింగ్లో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఆ టెంపుల్ నేమ్ ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా, ఇనాగరేషన్స్ సంబంధించి ఏంటమ్మా అంటే వరల్డ్స్ లార్జెస్ట్ హిందూ టెంపుల్, ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎక్కడ? అమెరికాలో. ఏ దేశంలో అంటే అమెరికా. ఏ రాష్ట్రం అంటే న్యూ జెర్సీ రాష్ట్రంలో అనేది దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇది ఎవరికి సంబంధించిందమ్మా అంటే స్వామినారాయణ్ అక్షర్ధామ్ టెంపుల్కి సంబంధించిన వాళ్ళు ఈ టెంపుల్ అనేది బిల్డ్ చేయడం అయితే జరిగింది. స్వామినారాయణ్ టెంపుల్, అక్షర్ధామ్ టెంపుల్ ఎక్కడ ఉందమ్మా అంటే న్యూఢిల్లీలో ఉంది. ఓకేనా,
వాళ్ళకి సంబంధించి టెంపుల్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా, అంటే ఇండియా కాకుండా మిగిలిన దేశాల్లో ఇదేంటమ్మా అంటే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళు బిగ్గెస్ట్ టెంపుల్, ప్రపంచంలోనే బిగ్గెస్ట్ టెంపుల్ కూడా ఏంటి హిందూ టెంపుల్ అనేది, ఇది కూడా చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. అయితే ఈ టెంపుల్ అనే దానికి ఎన్నో పొజిషన్లో ఉందమ్మా అంటే సెకండ్ పొజిషన్. ఓకేనా, ఈ టెంపుల్ ఏంటమ్మా అంటే సెకండ్ పొజిషన్. వరల్డ్లోనే బిగ్గెస్ట్ హిందూ టెంపుల్ ఫస్ట్ టెంపుల్ ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఇది ఎక్కడుందమ్మా అంటే కంబోడియాలో అయితే ఉండడం అయితే జరిగింది. అదొకసారి నేమ్ అనేది కామెంట్ చేయండి. దీనికి సంబంధించి ఒకసారి స్టాటిస్టిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి చూసుకోండి. ఎందుకంటే హిందూ టెంపుల్స్ అనే వాటికి రీసెంట్గా ఎప్పుడు న్యూస్లోనే ఉన్నాయి. దుబాయ్లో కూడా హిందూ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు. ఆల్రెడీ రామ్ టెంపుల్ అనే దానికి కూడా రామ జన్మభూమి టెంపుల్ కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అవి కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఏంటమ్మా అంటే చాలా ఇంపార్టెంట్, గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇండియా వచ్చేసి గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్లో వచ్చేసి లీస్ట్ పొజిషన్లో కూడా ఉండడం అయితే జరిగింది. మొత్తం తీసుకుంటే 47 కంట్రీస్ గాను ఇండియాస్ ర్యాంక్ ఎంతమ్మా అంటే 45th పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. లాస్ట్ టైం వచ్చేసి 41st ఉంటే ఈసారి వచ్చేసి 45th పొజిషన్లోకి అనేది వెళ్ళడం అయితే జరిగింది. ఈ రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేస్తారో అంటే మెరాసస్ CFA ఆర్గనైజేషన్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్లో ఇండియాస్ ర్యాంక్ అంతా 45th పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. ఓకేనా, అయితే టాప్ లెవెల్లో ఎవరున్నారమ్మా అంటే మొదటి స్థానంలో తీసుకుంటే నెదర్లాండ్ దేశం అనేది ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఐస్లాండ్, డెన్మార్క్ వచ్చేసి సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. అయితే లీస్ట్ పొజిషన్లో 47th వచ్చేసి అర్జెంటీనా దేశం అనేది ఉండడం అయితే జరిగింది. ఓకేనా, ఈసారి వచ్చేసి ఎన్నో ఇండెక్స్ పబ్లిష్ చేశారమ్మా అంటే ఎన్నో ఎడిషన్ అంటే 15వ ఎడిషన్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇదంతా కూడా ఒకసారి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రీసెంట్లీ 5 additional games are also added to the ఓకేనా ఏంటమ్మా అంటే ఒలింపిక్స్కి సంబంధించి ఏంటమ్మా అంటే ఒక 5 రీసెంట్ కొత్త గేమ్స్ అనే వాటిని అప్రూవ్ చేయడం అయితే జరిగింది. ఎప్పటికంట 2028కి సంబంధించి ఒలింపిక్స్కి. ఇది ఎక్కడ జరుగుతుంది? లాస్ ఏంజల్స్ ఎక్కడుందమ్మా అంటే అమెరికాలో ఉంది. లాస్ ఏంజల్స్ అనేది రాష్ట్రం పేరు. ఓకేనా, 2028 ఒలింపిక్స్ ఎవరు హోస్ట్ చేస్తున్నారు అంటే లాస్ ఏంజల్స్. అక్కడికి సంబంధించి ఏంటమ్మా అంటే ఒక 5 న్యూ గేమ్స్ అనే వాటిని కూడా యాడ్ చేయడం అయితే జరిగింది. రీసెంట్గా ఏంటమ్మా అంటే మనకి ఇంకొక గేమ్ కూడా ఏంటి అంటే ఫస్ట్ టైం ఎవరైతే గోల్డ్ మెడల్ విన్ అవుతారో ఒలింపిక్స్లోకి సంబంధించి వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇస్తున్నారు. ఎంత? $2.4 మిలియన్ అనేది ఇస్తూ ఉన్నారు. అది ఏ గేమ్ అనేది ఒకసారి కామెంట్ చేయండి. రీసెంట్గా ఒలింపిక్స్కి ఎప్పుడు కూడా ప్రైజ్ మనీ ఇవ్వరు. అయితే ఒక గేమ్ కేటగిరీలో ఎవరైతే గోల్డ్ మెడల్ విన్ అవుతారో వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ గేమ్ నేమ్ ఏంటనేది ఒకసారి కామెంట్ చేయండి. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ అనేది 5 గేమ్స్ అనే వాటిని మనకి న్యూ గేమ్స్ కింద యాడ్ చేయడం అయితే జరిగింది. ఏంటమ్మా అంటే బేస్బాల్ ఒకటి, క్రికెట్ ఏంటమ్మా అంటే T20 ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మంటే ఫ్లాగ్ ఫుట్బాల్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి లాక్రోస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మంటే స్క్వాష్ గేమ్. ఈ 5 గేమ్స్ అనేది న్యూ గేమ్స్ కింద యాడ్ చేయడం అయితే జరిగింది. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 5 అడిషనల్ గేమ్స్ అనేవి యాడ్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడమ్మా అంటే లాస్ ఏంజల్స్లో జరిగే ఒలింపిక్స్ సంబంధించి. అసలు ఒలింపిక్స్ అనగానే ఫస్ట్ మనకు గుర్తు రావాల్సింది ఏంటమ్మా అంటే ఎథెన్స్ ఎక్కడ ఉందమ్మా అంటే గ్రీస్. మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి నామినల్గా చూసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఇండియాకి సంబంధించి ఈ సైకిల్ ట్రాక్. ఏ సైకిల్ ట్రాక్ అంట? సోలార్ సైకిల్ ట్రాక్. భారతదేశానికి సంబంధించి మొట్టమొదటిసారిగా సోలార్ సైకిల్ ట్రాక్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎక్కడమ్మా అంటే హైదరాబాద్ సిటీలో వచ్చేసి స్టార్ట్ చేశారు. ఇది ఎక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యామ్మా అంటే సౌత్ కొరియా కంట్రీ నుంచి అనేది ఇన్స్పైర్ అయ్యి హైదరాబాద్లో కూడా ఏంటమ్మా అంటే మనకి సోలార్ సైకిల్ ట్రాక్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దీన్ని తీసుకుంటే ఇది ఏంటమ్మా అంటే ప్రపంచంలోనే సెకండ్ పొజిషన్ అంటే 2వ స్థానంలో ఉంది. ఏంటి? ఈ సోలార్ సైకిల్ కప్ ట్రాక్ తీసుకుంటే. ఓకేనా, ఇండియాలోనే ఫస్ట్ సోలార్ సైకిల్ ట్రాక్ ఎక్కడుంది అంటే హైదరాబాద్. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా గవర్నమెంట్ ఏంటి సోలార్ ఎనర్జీని బాగా ప్రమోట్ చేస్తుంది దీనికి సంబంధించి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే,
దీనికి సంబంధించి ఒకసారి చూడండి అమ్మా, ఇది ఎక్కడెక్కడమ్మా అంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఏరియాలో వచ్చేసి 23 కిలోమీటర్స్ లాంగ్ అనేది ఉండడం అయితే జరిగింది. ఓకేనా, ఇది ఒకసారి నామినల్గా చూసుకోండి. ఫస్ట్ ఈ సోలార్ సైకిల్ ట్రాక్ అనేది ఎవరిది, ఏ దేశంలో తీసుకొని వచ్చారు అంటే సౌత్ కొరియాలో తీసుకొని రావడం అయితే జరిగింది, ఫాలోడ్ బై ది ఇండియా. అయితే ఇండియాలో ఉన్న మొట్టమొదటి సైకిల్ ట్రాక్ ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటమ్మా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, అదేంటమ్మా అంటే క్వశ్చన్ సెషన్స్ ఇవన్నీ ఒకసారి చూద్దామండి. వేర్ డిడ్ ది 11th ఎడిషన్ ఆఫ్ ది ఏంటమ్మా అంటే సంప్రీతి టేక్స్ ప్లేస్. సంప్రీతి అనేది ఏంటమ్మా అంటే మనకి మెయిన్గా తీసుకుంటే ఇది ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ అనమాట. ఇది ఎవరికి సంబంధించింది, ఆర్మీ ఎక్సర్సైజ్ అనేది ఎవరికి, ఇండియాకి బంగ్లాదేశ్కి సంబంధించింది. ఎవరికి సంబంధించిందమ్మా అంటే ఇండియా బంగ్లాదేశ్కి. ఈ 11th ఎడిషన్ అనేది ఎక్కడ జరిగింది అంటున్నారు. అందరం కూడా ఏమనుకుంటారమ్మా అంటే బంగ్లాదేశ్ అనుకుంటారు, లేదు అంటే న్యూఢిల్లీ అనుకుంటారు. ఇది ఎక్కడ జరిగిందమ్మా అంటే ఉర్మై మేఘాలయలో అనేది జరగడం అయితే జరిగింది. ఎక్కడమ్మా అంటే ఉర్మై మేఘాలయలో వచ్చేసి ఈ 11th ఎడిషన్ ఆఫ్ ది సంప్రీతి ఎక్సర్సైజ్ ఓకేనా జరగడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. నెక్స్ట్, విచ్ సాంస్క్రిటిక్ ఫ్రేజెస్ వాస్ థీమ్ ఆఫ్ ది ఇండియాస్ G20 ప్రెసిడెన్సీ డెరైవ్డ్ ఫ్రమ్. ఓకేనా, G20కి సంబంధించి ప్రెసిడెన్సీ అనేది ఇండియా అనేది హోస్ట్ చేయడం అయితే జరిగింది 2023 సంవత్సరానికి గాను. అయితే ఇందులో ఏ సంస్కృతి పదాలు అనేవి తీసుకోవడం అయితే జరిగింది అంటున్నారు. ఓం శాంతియా, వసుదైక కుటుంబం, నమస్తే ఆర్ సత్యమేవ జయతే. ఏంటమ్మా అంటే వసుదైక కుటుంబం అనే దాన్ని ఈ సంస్కృతి లైన్లు అనేవి తీసుకోవడం అయితే జరిగింది. ఇవి ఎక్కడి నుంచి తీసుకున్నారమ్మా అంటే ఉపనిషత్తుల నుంచి తీసుకోవడం అయితే జరిగింది. ఏ ఉపనిషత్ అమ్మా అంటే మాహి ఉపనిషత్ నుంచి తీసుకోవడం అయితే జరిగింది. సత్యమేవ జయతే కూడా ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఉపనిషత్తుల నుంచి. నేషనల్ ఎంబ్లమ్ అంటాం కదా, జాతీయ చిహ్నం మీద ఏముంటుంది, సత్యమేవ జయతే అని ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నామమ్మా అంటే మండూక ఉపనిషత్ నుంచి తీసుకోవడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, హూ ఇస్ ది ఆథర్ ఆఫ్ బుక్ రివెంజ్ స్వింగ్ ఫ్రమ్ కొలోనియల్ టు కార్పొరేషన్. కొలోనియల్ కార్పొరేషన్ అనే బుక్ను వచ్చేసి ఎవరు రాశారు అంటున్నారు. దీన్ని స్టార్ట్ చేసింది, ఇనాగరేట్ చేసింది ఎవరమ్మా అంటే హర్దిక్ సింగ్ పూరి గారు వచ్చేసి స్టార్ట్ చేయడం, ఇనాగరేట్ చేయడం అయితే సరే. అయితే బుక్ రివీల్ చేసింది ఆయన, కాకపోతే ఆథర్ ఎవరమ్మా అంటే అశోక్ తండన్ గారు వచ్చేసి ఆథర్ ఆఫ్ దిస్ బుక్. ఓకేనా, బుక్స్ అనేవి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. మనకు ప్రతి ఒక్క ఎపిసోడ్లో కూడా మ్యాక్సిమం ఒక బుక్ అనేది కవర్ చేస్తున్నాం, అది ఒకసారి చూడండి. నెక్స్ట్, విచ్ Lagrange point is the Aditya L1 is placed to the orbit around. ఈ ఆదిత్య L1 కి సంబంధించి ఏంటమ్మా అంటే AL1 పాయింట్ అనేది యూజ్ చేయడం అయితే ఎక్కడ AL1 పాయింట్లో ప్లేస్ చేయడం అయితే జరిగింది. అక్కడ నేమ్లోనే ఉందమ్మా, ఆదిత్య L1 అంటే ఎక్కడ ప్లేస్ చేశారు, L1 పాయింట్లో వచ్చేసి ప్లేస్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఎలాంటి గ్రహణాలు అనేవి వస్తాయా, షాడోస్ అని పడతాయి అంటే పడవు. ఇదేంటి, సన్కి ఎర్త్కి మధ్యలో మిడిల్లో ప్లేస్ చేశారు. ఎంత డిస్టెన్స్లో ప్లేస్ చేశారని చెప్పాము, 1.5 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో వచ్చేసి ఈ ఆదిత్య L1 అనేది ప్లేస్ చేయడం అయితే జరిగింది. ఆదిత్య L1 ఇంపార్టెన్స్ ఏంటి, ఫస్ట్ సోలార్ అబ్జర్వేషన్ శాటిలైట్. అయితే ఈ అబ్జర్వేషన్ శాటిలైట్లో ఏంటి, సెకండ్ అబ్జర్వేషన్ శాటిలైట్ లాంచ్డ్ బై ది ఇస్రో. ఫస్ట్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఏంటి, ఆస్ట్రోసాట్. ఏంటి, ఆస్ట్రోసాట్ అంటే అబ్జర్వేషన్ శాటిలైట్లో తీసుకుంటే భారతదేశం మొట్టమొదటిసారిగా 2005 సంవత్సరంలో పంపించడం అయితే జరిగింది. సూర్యుడి మీదకి పరిశోధనకు గాను మొట్టమొదటిసారిగా పంపించిన శాటిలైట్ ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి ఆదిత్య L1. అవి కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్, who has launched the project ఏంటమ్మంటే ఉదర్భవ్ అనే ప్రాజెక్ట్ని ఎవరు లాంచ్ చేశారు అంటే ఇది ఏంటమ్మా అంటే ఇండియన్ ఆర్మీ ఒకటి, యునైటెడ్ ప్రావిన్సెస్ సంబంధించి వీళ్ళిద్దరు కలిసి ఆర్గనైజ్ చేశారు. ఇందులో ఏం చేస్తున్నారమ్మా అంటే మనకి మెయిన్గా తీసుకుంటే ఏవైతే ఓల్డ్ టెక్నిక్స్ అనేవి ఉన్నాయో మిలిటరీకి సంబంధించి వాటిని యూజ్ చేసే విధానాన్నే ప్రాజెక్ట్ ఉదర్భ అని చెప్పుకోవచ్చు. ఇది ఎవరు స్టార్ట్ చేశారు అంటే మనకి రాజ్నాథ్ సింగ్ గారు వచ్చేసి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మిలిటరీకి సంబంధించి ఏంటమ్మా అంటే మిలిటరీ హెరిటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వేర్ వాజ్ ది 6th అసెంబ్లీ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఓకేనా, అలయన్స్ కన్సీవ్డ్. ఓకేనా, ఈ ఇంటర్నేషనల్ సోలార్ అసెంబ్లీకి సంబంధించి 6th అసెంబ్లీ మీటింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటున్నాడు. ఎక్కడమ్మా అంటే ఇండియా న్యూఢిల్లీలో జరగడం అయితే జరిగింది. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే వన్ అండ్ ఓన్లీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ విచ్ వాస్ సిచ్యువేటెడ్ ఇన్ ది ఇండియా. ఓకేనా, ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఒకటే ఒక హెడ్ క్వార్టర్స్ ఇండియాలో బిల్డ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్,
వేర్ వాజ్ ది కంట్రీస్ ఫస్ట్ కార్టోగ్రఫీ మ్యూజియం ఇస్ ఇనాగరేటెడ్. ఓకేనా, దేశంలో మొట్టమొదటిసారిగా ఈ మ్యాప్స్కి సంబంధించిన మ్యూజియం అనేది ఎక్కడ తీసుకొని వచ్చారు అంటున్నారు. ఎక్కడమ్మా? ముస్సోరీ. ఎక్కడ తీసుకొని వచ్చారు? ముస్సోరీ, ఉత్తరాఖండ్లో రావడం అయితే జరిగింది. ఓకేనా, స్టడీ ఆఫ్ మ్యాప్స్ ఏమంటారు? కార్టోగ్రఫీ ఆర్ కార్టాలజీ, కార్టోగ్రఫీ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఆర్గనైజేషన్ అవార్డెడ్ దొరొటవ్ విలేజ్ యాజ్ ది బెస్ట్ టూరిజం విలేజ్. ఓకేనా, ఏ ఆర్గనైజేషన్ అనేది బెస్ట్ టూరిజం విలేజ్ అనే అవార్డు అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఏ గ్రామానికంట? దోర్డో విలేజ్కి వచ్చేసి. దోర్డో విలేజ్ ఎక్కడుంది? గుజరాత్ రాష్ట్రంలో ఉండడం అయితే జరిగింది. ఏ డిస్ట్రిక్ట్లో ఉంది? కచ్ రీజియన్. ఓకేనా, కచ్ ఆఫ్ గుజరాత్లో వచ్చేసి కచ్ డిస్ట్రిక్ట్లో ఉండడం అయితే జరిగింది. అయితే ఏ ఆర్గనైజేషన్ వీళ్ళకి ఇచ్చారు అంటున్నాడు? యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చేసి బెస్ట్ టూరిజం విలేజ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఒకసారి ఇదేంటి, యునైటెడ్ నేషన్స్ ఇచ్చారు కదా, అయితే ఇండియాకి సంబంధించి ఏంటమ్మా అంటే బెస్ట్ టూరిజం విలేజ్ ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఇండియాకి సంబంధించి బెస్ట్ టూరిజం విలేజ్ ఏ విలేజ్కి వచ్చింది అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఇదేంటి, వరల్డ్ యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన రిపోర్ట్ అనమాట. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఏ డీజీ ఆఫ్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఈ బ్రోక్ వచ్చేసి బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్కి సంబంధించి న్యూ డైరెక్టర్ జనరల్ ఎవరమ్మా అంటే రఘు శ్రీనివాస్ గారిని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఈ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందమ్మా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రోడ్స్ కానీ టనల్స్ కానీ బిల్డ్ చేస్తూ ఉంటారు. ఎక్కడమ్మా అంటే బోర్డర్ ఏరియాస్లో. ఎందుకంటే అవన్నీ కూడా బోర్డర్ ఏరియాస్ అన్నిటి కూడా మనకి హిల్లీ టెరైన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అక్కడ రోడ్స్ బిల్డ్ చేయడం అన్నా టనల్స్ బిల్డ్ చేయడం అన్నా చాలా హెడ్ఏక్ ఇష్యూ. అందుకు సంబంధించి మనం ఒక కొత్త ఆర్గనైజేషన్ అనేది క్రియేట్ చేసుకోవడం అయితే జరిగింది. 1960లో అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్, వేర్ ఈస్ ది యాక్ చుప్రీ ప్రొడక్ట్. ఓకేనా, యాక్ చుప్రీ ప్రోడక్ట్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అది అడుగుతున్నాను. రీసెంట్గా వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి, లేదు అంటే యాక్ మిల్క్ ప్రోడక్ట్కి సంబంధించి ఫస్ట్ టైం జిఐ ట్యాగ్ అనేది జోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఏ రాష్ట్రానికి సంబంధించిందమ్మా అంటే అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించింది. నెక్స్ట్, వాట్ ఇన్స్పైర్డ్ ది డిజైన్ ఆఫ్ G20 లోగో డ్యూరింగ్ ది ఇండియాస్ ప్రెసిడెన్సీ. ఇండియా అనేది ఈ G20ని హోస్ట్ చేసే టైంలో ఓకేనా దాని యొక్క లోగో అనేది ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు అంటున్నారు. ఆప్షన్స్ ఏంటమ్మంటే తామరభువన 1, 2 వచ్చేసి భారతదేశ జాతీయ పక్షియ, అండ్ 3 వచ్చేసి ఏంటమ్మా అంటే భారత జాతీయ జెండా రంగుల ఆర్ తాజ్ మహల్. ఏంటి ఇక్కడ అందరం కూడా ఏమనుకుంటారమ్మా అంటే లేదు అంటే లోటస్ ఫ్లవరా, లేదు అంటే జాతీయ జెండానా. ఏంటమ్మా అంటే ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాము అంటే నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా, భారతదేశ జాతీయ జెండా రంగుల నుంచి ఇన్స్పైర్ అయ్యి G20 లోగో అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లోటస్ ఉంది, లోటస్లో వచ్చేసి ఎన్ని ఫెటల్స్ ఉన్నాయంటే 7 ఫెటల్స్. ఆ 7 అనేది ఏంటమ్మా అంటే 7 కాంటినెంట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, నా ఖండాలు ఎన్ని ఉన్నాయి? 7. అయితే ఆ లోటస్ ఫ్లవర్లో ఎన్ని రేకులు ఉన్నాయమ్మంటే 7 అనే ఉండడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా, విచ్ స్పేస్ ఏజెన్సీస్ లాంచ్ ది TV-D1 మిషన్. ఓకేనా, ఇదేంటమ్మంటే టెస్ట్ వెహికల్ D1 మిషన్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇది దేనికి సంబంధించిందమ్మా అంటే గగన్యాన్ మిషన్కి సంబంధించి ఒక టెస్ట్ వెహికల్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. గగన్యాన్ ఎవరికి సంబంధించింది? ఇండియాకి సంబంధించి. ఇస్రో అనేది దీన్ని టెస్ట్ చేయడం అయితే జరిగింది. గగన్యాన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు లాంచ్ బై ద ఇయర్ ఆఫ్ 2025. నెక్స్ట్, విచ్ స్టేట్ రీసెంట్లీ లాంచ్డ్ ది 4th E-Cabinet సిస్టమ్. ఓకేనా, 4th E-Cabinet సిస్టమ్ వచ్చేసి ఏ రాష్ట్రం అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఏ రాష్ట్రం అడాప్ట్ చేసుకుంది అంటున్నారు. ఏంటమ్మంటే త్రిపుర. అయితే త్రిపుర అనేది ఏంటి? ఈశాన్య రాష్ట్రాల్లో 2nd స్టేట్ టు అడాప్టెడ్ ది E-Cabinet సిస్టమ్. మరి ఫస్ట్ స్టేట్ ఏంటి? అరుణాచల్ ప్రదేశ్ టు అడాప్టెడ్ ది E-Cabinet సిస్టమ్. ఓకే, నెక్స్ట్, వాట్ పొజిషన్ విల్ బి ది ఏంటమ్మా అంటే BAPS స్వామి అక్షరధామ టెంపుల్ హోల్డెడ్ ఇన్ ది USA. ఓకేనా, అయితే యుఎస్ఏలో వచ్చేసి మనకి స్వామి నారాయణకి సంబంధించి అక్షరధామ్ టెంపుల్ అనేది బిల్డ్ చేయడం అయితే జరిగింది. అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాలో తీసుకుంటే ఏంటమ్మా అంటే ఇట్స్ బిగ్గెస్ట్ టెంపుల్ అనేది కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. అయితే ఇది ఎన్నో పొజిషన్లో ఉంది అంటున్నారు. ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్. ఏంటమ్మా అంటే ఇది సెకండ్ పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. ఫస్ట్ పొజిషన్లో లార్జెస్ట్ హిందూ టెంపుల్ ఎక్కడుందమ్మా అంటే కంబోడియా
కంబోడియాలో ఉండడం అయితే జరిగింది అని చెప్పాను. దానికి సంబంధించి అది కూడా ఒకసారి కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే దుబాయ్కి సంబంధించి మనకి ఏంటమ్మా అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక హిందూ టెంపుల్ అనేది కూడా ఇనాగ్రేట్ చేసే టైంలో వెళ్ళడం అయితే జరిగింది. ఆ టెంపుల్ నేమ్ ఏంటి అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్, విచ్ కంట్రీస్ ర్యాంక్డ్ ది ఫస్ట్ ఇన్ ది గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్? గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్లో తీసుకుంటే ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారు అంటున్నారు. ఏ కంట్రీ అమ్మ అంటే నెదర్లాండ్స్ ఉండడం అయితే జరిగింది. ఇండియాస్ ర్యాంక్ ఎంత అమ్మ అంటే 45th పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. అవుట్ ఆఫ్ 47 కంట్రీస్ 47లో ఎవరున్నారు? అర్జెంటీనా కంట్రీ అనేది ఉండడం అయితే జరిగింది. ఫస్ట్ పొజిషన్లో నెదర్లాండ్, ఐస్లాండ్ అండ్ డెన్మార్క్ వచ్చేసి ఫాలోడ్ బై పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్, హౌ మెనీ స్పోర్ట్స్ వర్ అప్రూవ్డ్ for the inclusion in the 2008 Los Angeles Games by the International Olympic Committee. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి సంబంధించి కొత్తగా ఈ లాస్ ఏంజల్స్లో జరిగే 2028 ఒలింపిక్స్కి సంబంధించి ఒక 5 గేమ్స్ అనేది యాడ్ చేయడం జరిగింది అని చెప్పాం. అయితే ఎన్ని గేమ్స్ అని అడుగుతున్నారు? అక్కడ 5 గేమ్స్. ఓకేనా. ఆన్ విచ్ డే వరల్డ్ పోలియో డే ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ ఎవ్రీ ఇయర్? వరల్డ్ పోలియో డే అనేది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు అంటున్నారు. ఎప్పుడమ్మా అంటే October 24th రోజు వచ్చేసి అబ్జర్వ్ చేయడం అయితే జరిగింది. అయితే 2014కి గాను ఇండియా అనేది పోలియో ఫ్రీ స్టేటస్ అనేది కూడా రావడం అయితే జరిగింది. ఈ పోలియో అనేది ఏంటమ్మా అంటే వైరస్ బోర్న్ డిసీజ్. ఓకేనా. మేజర్గా వచ్చేసి ఇన్ఫాంట్ ఏజ్ చిన్న పిల్లల టైంలో వచ్చేసి పోలియో అనేది ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఈ పోలియో రావడం వల్ల స్లోగా ఏమవుతుందంటే ఇట్ కాజింగ్ ఫర్ ది పారాలసిస్. ఓకేనా. బాడీ అంతా కూడా పారాలసిస్ అవ్వడానికి, ప్యారలైజ్ పని చేయకుండా ఉండడానికి కూడా ఉంటుంది. అంటే లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ పని చేయవు, వాటి యొక్క గ్రోత్ అనేది కూడా ఆగిపోతూ ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఈస్ ది ఇండియాస్ ఫస్ట్ సోలార్ సైకిల్ ట్రాక్ ఈస్ లొకేటెడ్? ఇండియాకి సంబంధించి సోలార్ సైకిల్ ట్రాక్ అనేది ఎక్కడ తీసుకొని వచ్చారమ్మా అంటే హైదరాబాద్లో తీసుకొని రావడం అయితే జరిగింది. టాప్ రూఫెడ్ సైకిల్ ట్రాక్. ఇందులో వచ్చేసి 3 లైన్స్ ఉండడం అయితే జరిగింది. ఇది ఎక్కడి నుంచి ఇన్స్పైర్ చేసుకున్నాం అమ్మా అంటే మనకి సౌత్ కొరియా దేశం నుంచి ఇన్స్పైర్ అయ్యి హైదరాబాద్లో సైకిల్ ట్రాక్ అనే దాన్ని బిల్డ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, ఇన్ విచ్ పొజిషన్ డిడ్ ఇండియా ర్యాంక్డ్ ఇన్ ది వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ ఇండెక్స్? ఓకేనా. 2023కి సంబంధించి టాలెంట్ ఇండెక్స్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఇండియాస్ పొజిషన్ ఎంతమ్మా అంటే 56th పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్, హూ విల్ బి ది చీఫ్ గెస్ట్ ఎట్ ది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ 30th ఫౌండేషన్ సెలబ్రేషన్ ఆన్ ఎప్పుడమ్మా అంటే October 12th, 2023. ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది రీసెంట్గా వచ్చేసి 30th యానివర్సరీ అనేది సెలబ్రేట్ చేసుకున్నారు. దానికి గాను చీఫ్ గెస్ట్గా ఎవరు అటెండ్ అయ్యారు అంటే రామ్నాథ్ కోవింద్ గారు వచ్చేసి అటెండ్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా. ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారమ్మా అంటే 12th of 1993లో అనేది తీసుకుని రావడం అయితే జరిగింది. ఓకేనా. హ్యూమన్ రైట్స్ వచ్చేసి ఏం చేస్తారమ్మా అంటే ఎవరికైతే హ్యూమన్ రైట్స్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటాయో వాళ్ళ యొక్క ఫైట్ కోసం అనేది ఈ ఒక ఎన్జిఓ అనేది కూడా ఫైట్ చేయడం అయితే జరుగుతుంది. అఫీషియల్గా హ్యూమన్ రైట్స్కి ఏమైనా లాస్ అయినా కానీ వీళ్ళు వాటన్నిటిని కూడా సేఫ్ గార్డ్ చేయడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.